హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈ వీడియో ద్వారా నేను స్టీమ్ ఎనర్జీ, ఆవిరి శక్తి, నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరికి ఎంత శక్తి ఉంటుందన్న విషయము మనము రోజు నిత్యము మన జీవితంలో చూస్తూనే ఉంటాము. ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మనము అర్థం చేసుకోవచ్చును. నీటిని వేడి చేస్తే ఆ నీటి ఆవిరికి ఎంత శక్తి ఉంటుంది. అలాగే నీటి ఆవిరి అనేది మన నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయము ఈ యొక్క చిన్న వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చును. ఈ ఆవిరి శక్తి, స్టీమ్ ఎనర్జీ అనేది ప్రస్తుతము మనము ఎలక్ట్రిక్ ట్రైన్స్లో చూస్తున్నాము. కానీ మొదటిసారిగా స్టీమ్ ఎనర్జీతోని ఆవిరి యంత్రంతోని రైలు బండి నడిచేది. ఆవిరి యంత్రంతోని నడిచే స్టీమ్ ఇంజన్తోని ట్రైన్ అనేది నడిచేది. ఇంకా ఈ రోజుల్లో మనము ఆవిరి శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాము. పవర్ ప్లాంట్ అంటే మనకు పవర్ ప్లాంట్లో కూడా ఆవిరి శక్తి ఉపయోగపడుతుంది. బొగ్గును మండించి నీటి ఆవిరి శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే మనము విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ ఆవిరి శక్తి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ ఎనర్జీ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు. మన నిత్య జీవితంలో మనము రోజు ఇంట్లోనే చూస్తూ ఉంటాము. ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. అన్నం వండేటప్పుడు, అలాగే కుక్కర్లో వంట చేసేటప్పుడు కూడా ఆవిరి శక్తి ద్వారానే మనకు వంటలు జరుగుతూ ఉంటాయి. ఆవిరి శక్తి ద్వారానే మనకు నీటి ఆవిరి ద్వారానే ఇంట్లో అన్నం తయారవుతుంది. అలాగే కుక్కర్లో కూడా మనకు ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం లేకుండానే ఆవిరి శక్తి ద్వారా తొందరగా వంట అనేది పూర్తవుతూ ఉంటుంది. కుక్కర్లో బయట ఉన్న వేడి కన్నా కూడా ఎక్కువ వేడి అనేది కుక్కర్లో ఉత్పత్తి అవుతుంది. దానికి కారణము ఆవిరి శక్తి. ఆవిరి శక్తి ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఆవిరి శక్తి ద్వారా మనకు ఉపయోగాలలో కేవలం ఒక్క ఉపయోగం మాత్రమే వీడియో చూపిస్తున్నాను. వంట ఏ విధంగా చేస్తున్నాము, నీటిని ఉపయోగించి వంటను ఏ విధంగా చేసుకోగలుగుతున్నామన్న ఒకే ఒక వీడియో ద్వారానే చూపిస్తున్నాను. ఇంకా నిత్య జీవితంలో ఇంకా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆవిరి శక్తి ద్వారా మనకు రసాయనిక శక్తి ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీటిలో హైడ్రోజను, ఆక్సిజను రెండు కలిసి ఉంటుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ను విడగొట్టడం ద్వారా కూడా హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు వాయువుల రూపంలో విడిగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ అని అంటారు. ఇది మనము చదువుకున్నప్పుడు చూసే ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.